ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఒక కొత్త రకమైనటువంటి ఎత్తుగడకు మళ్ళీ శ్రీకారం చుట్టారు. బీసీ కుల వృత్తుల వారందరికీ ₹1,00,000 ఇచ్చేటువంటి పథకం ఒకటి, తర్వాత 3 లక్షల రూపాయలు అంటే ఇంటి 3 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి ఒక పథకం. ఇవన్నీ కూడా ఎమ్మెల్యేల ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయాలి, లబ్ధిదారులను ఎమ్మెల్యేలు ఎంపిక చేయాలి, ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి వీటిని అందజేయాలి అని చెప్పి నేను అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టే ఈ పత్రికల్లో వార్తలు ఉన్నాయి. దీన్ని ఏ రకంగా చూడాలి? అసలు ఎమ్మెల్యేలకు లబ్ధిదారుల ఎంపికకు ఏ రకంగా సంబంధం ఉంటుంది? ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు పూర్తిగా ప్రభుత్వాన్ని అంకితం చేయడం కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియగా దీన్ని చూడొచ్చా? మీ కాంగ్రెస్ పార్టీ వైపున మీ అభిప్రాయం? గుడ్ మార్నింగ్ అండి అమ్మ న్యూస్ ప్రేక్షకులకి, అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి, మీకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 ఏళ్లు నిద్రపోయినటువంటి ఈ ప్రభుత్వం 9 ఏళ్లు నిద్రపోయి, అంటే పథకాలు తెచ్చినాము, కాళేశ్వరం తెచ్చినాము, లేకపోతే రైతు బంధు ఇచ్చినాము, దళిత బంధు ఇచ్చినాము, లేకపోతే పెన్షన్ ఇచ్చినాము, లేకపోతే ఇంకోటి ఏంటి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, షాదీ ముబారక్ ఇచ్చినాము. ఇవన్నీ రొటేషన్ పద్ధతిలో ప్రభుత్వాలు ఏవి వచ్చినా కూడా చేసేవే. అదనంగా మీరు ఏం చేసిండ్రు అయ్యా అంటే తెలంగాణ ప్రజల నెత్తి మీద 4.5 లక్షల కోట్ల అప్పు భారం మోపిండ్రు. కాళేశ్వరం పేరు మీద 1,40,000 కోట్ల రూపాయల్ని అదనంగా, అంటే ఆ భారం అవసరం లేనిది 38,000 కోట్ల రూపాయలతో ప్రాణహిత చెవెళ్ళు పూర్తి అయ్యే ప్రాజెక్ట్ ని తీసుకొని పోయి 1,40,000 కోట్లు పోసినా కూడా ఇంతకు పూర్తి కానిది రీడిజైన్ పేరుతో మొన్న చూసినాం మనం, నీళ్లలో మునిగినటువంటి మోటార్ పంపులు. ఇవన్నీ హాని కలిగించేవి. ఏ విధంగా హాని అంటే డబ్బు రూపంలో మనం కట్టిన ట్యాక్సులు ఏమా సరిపోవట్లేదు ప్రభుత్వ ఖజానాకి. కనీసం పద్దెకి వచ్చిన జీతాలు ఇయ్యనటువంటి పరిస్థితి. ఈ రోజు మీరు రైతు బంధులు ఇచ్చి రైతు అంటుండ్రు, కానీ తెలంగాణ భాషలో తెలంగాణ ప్రజలకు తెలిసే, తెలంగాణ రైతులకు తెలిసేటట్టు నేను కొన్ని వందల సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా మీరు పనిముట్ల మీద కనీసం సబ్సిడీ ఇయ్యలేదు, ఎరువుల సబ్సిడీ ఇయ్యలేదు, గిట్టుబాటు ధరకు కొనుక్కోలేదు, వాళ్ళకి ఎకరాకు 20,000 అదనంగా ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితిలో ఈ రోజు మీరేం చేయాలి అంటే 10,000 ఇచ్చి చేతులు దులుపుకొని ప్రజలకు మేము ఓటు రూపంలో 10,000 వేస్తున్నట్లు, డైరెక్ట్ గా ఓటుకు 10,000 ఇచ్చి కొనుక్కుంటున్నట్టుగా 10,000 రూపాయల అకౌంట్లలో వేసి మిగతా 20,000 రూపాయలు కాజేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి మోసాలు చేస్తున్నట్టు అఫ్ కోర్స్ అది వేరే విషయం. ఆనాడు 400 చిల్లర ఉన్నటువంటి ఎరువుల బస్తా ఈ రోజు 1,200 చిల్లరైంది. కేసీఆర్ ఎందుకంటున్నా ఈ మాట అనంటే, గతంలో కేసీఆర్ చెప్పాడు పూర్తిగా ఉచితంగా ఇస్తాను ఎరువులకి, రైతులకి ఎరువు అన్నాడు. మరి అది ఎక్కడ పోయిందో నాకు గుర్తు తెలియదు ఇప్పటి వరకు. మరి ప్రజలకు ఇస్తాన్న 3 ఎకరాల భూమి గురించి నాకు తెలియదు, కానీ మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి నాకు తెలియదు. కానీ ఏ విధంగా ఈ రోజు తెలంగాణలో సంబరాలు వేసుకుంటున్నారు? చనిపోయినటువంటి అమరవీరుల సంగతి ఏంటి? వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ కుటుంబాలకు ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? వాళ్ళు ఎవరిని గుర్తించారు? అంతెందుకు టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎంతో మంది కార్యకర్తలుగా మిగిలిపోయారు, కానీ వాళ్ళని ఇంతవరకు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి వాళ్ళ మీద కనీసం కేసులు ఎత్తేయలేదు, వాళ్ళని ప్రభుత్వ పరంగా గుర్తించలేదు. ఇవి ఎన్నోసార్లు చెప్పుకున్నాం, లక్షల సార్లు. కానీ ఇప్పుడు ఇంకో రకంగా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ ప్రభుత్వం అంట ప్రతి నియోజకవర్గానికి తెలిసేటట్టు వీళ్ళు చేసినటువంటి పథకాలు, ఇంకా వీళ్ళు ఏం చేయబోతున్నారో తెలిసేనట్టు డంకా ప్రచారం చేసుకోవడానికి కోసం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి 200 కోట్ల రూపాయలని ఖజానాని ఖాళీ చేసి 70 కోట్ల రూపాయలు యాడ్ల కోసము, వీళ్ళు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అడ్వర్టైజ్మెంట్ల కోసం, మీడియా ఇంటికి కానీ దేనికైనా అనుకోండి, 70 కోట్ల రూపాయలు ఎవడబ్బా సొమ్మని మీరు ప్రభుత్వం నుంచి ఖాళీ చేస్తున్నారు. నేను ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా ఇదే. మీ సొమ్ము అత్యధికంగా ధనిక ప్రభుత్వం ఈ రోజు భారతదేశంలోనే పార్టీలు అదాని అంబానీ కన్నా మించిపోయినటువంటి కేసీఆర్ దగ్గర కానీ ఈ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా కేసీఆర్ చెప్పిండు 30% వాటా, 30% కమిషన్లు తీసుకుంటున్నారు మీరు దళిత బంధువులని డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్పినటువంటి దాఖలా. ఇంత దోచుకున్నా కూడా మళ్ళీ తనకెందుకు గండి కొడుతున్నారు? 200 కోట్ల రూపాయలతోని 22 రోజులు మీరు ఖర్చు చేయాలనుకుంటున్నారు అని అంటే ఎంత దుర్మార్గం! ఎవడన్నా ఇవ్వచ్చు, నాలాంటిది కూడా 200 కోట్లు ఇస్తే ఇంకా ఎంత పెద్ద ప్రచారాలన్నా చేసుకోవచ్చు. ప్రచారానికి ఖర్చు పెడతారా మీరు డబ్బు? ఆ 200 కోట్ల రూపాయలు ఉంటే ఎంత పేద ప్రజలకు సహాయం చేయొచ్చు. మీరు కనీసం చచ్చిపోయిన వాళ్ళ ఇళ్లకు 10 లక్షలు ఇవ్వడానికి కింద మీద పడతారు. ఈరోజు మీ సొంత డబ్బా కొట్టుకోవడానికి 200 కోట్లు ఖర్చు పెడతారా?
అసలు మీరు అవును బీసీల కనంట వాళ్ళ సొంత కుల వృత్తులు చేసుకోవడానికి 1,00,000 రూపాయలు ఇస్తాడంట. నేను అడుగుతున్నా, ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? కుల వృత్తుల మీద ఆధారపడి ఉండాలా? గొర్రెలు కాసేటోళ్ళు గొర్రెలు గాయాలి, మేకలు కాసేటోళ్ళు మేకలు గాయాలి, బర్రెలు కాసేటోడు బర్రెలే గాయాలి. ఉద్యోగాలు వద్దు. మనకు విద్యలో మీరు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంత? గురుకుల పాఠశాల అన్నారు, నోరు తెరిస్తే అబద్ధాలు. ఎన్ని వందల వేల పాఠశాలలు మూసుకుపోయినాయి తెలంగాణలో. చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. పురుగుల అన్నం పెడుతున్నటువంటి హాస్టల్ మనం చూసినాం. గిరిజన ఇది ఎస్సీ ఎస్టీ హాస్టల్లో మనం చూసినాం. పిల్లలు పడుతున్నటువంటి కష్టాలు బయటకు వచ్చి చెప్తే వాళ్ళని కొడతామని పిల్లల్ని కూడా బెదిరించినటువంటి దాఖలాలు ఎన్నో చేస్తున్నటువంటి మీరు డైరెక్ట్ గా ఎడ్యుకేషన్ మినిస్టరే చిన్న చిన్న కంప్లైంట్లు నాకు ఇయ్యొద్దు అని IIITలో బాసర విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడినటువంటి రోజులు. ఈ రోజు KG to PG ఉచిత విద్య ఏమైంది? మీరు నియోజకవర్గానికి ఒక్కొక్క జిల్లాకి 100 పడకల ఆసుపత్రి కట్టా అన్నారు, అది ఎక్కడ పోయింది? ఈ రోజు ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి చూసుకోండి. కూలిపోయే పరిస్థితిలో అన్ని బ్లాక్లను తీసుకొని వచ్చి ఒక్క బ్లాక్ లో రోడ్డు మీద ఉన్నటువంటి ఒక్క బ్లాక్ లో తీసుకొని వచ్చి పేషెంట్లని గొర్రెల మందలో లేకపోతే బర్రెలను కట్టేసేటటువంటి కొట్టల్లో కట్టేసినట్టు పాపం పేదవాళ్ళు కదా అని చెప్పి వాళ్ళకు వైద్యాన్ని ఇచ్చేటందుకు చూడండి. ఒక్కసారి నాతో రండి. ఏ మీడియా వచ్చినా నేను గతంలో తీసుకొని పోయినా ఇప్పుడు కూడా తీసుకొని పోతా. కనీసం గాంధీ ఉస్మానియా తప్ప మన రాష్ట్రంలో ఏది కొత్తగా ప్రజల కోసం వైద్యం కోసం ఈ రోజు మీరు సేవలు అందిస్తున్నారో, ఎక్కడ కట్టడాలు చేసిండ్రో చూపియాలి. ఈ రోజు మొన్న మీరు చూసిండ్రు ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఎత్తేసిండ్రు. కోట్లాది రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలుంటే